విద్యాభ్యాసమే తన్ని ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది. రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వలనే మనం ఈరోజు స్వతంత్ర పాలనను జరుపుకుంటున్నాం. అంతేకాకుండా నిమ్న వర్గంలో పుట్టాను, నేనేం చేయగలను అనే గడ్డు పరిస్థితుల నుంచి తనకు తానుగా ఒక విత్తనం భూమిని చీల్చుకొని ఎలా మొలకెత్తి వృక్షమైపోతుందో అదేవిధంగా అంబేద్కర్ గారు తన అట్టడుగు వర్గాల కోసం, మనలాంటి వెనకబడిన తరగతుల కోసం మంచి ఉన్నత విద్యాభ్యాసాన్ని, సంఘంలో గౌరవాన్ని, ప్రజలందరి చేత గౌరవించే స్థాయిని కల్పించారు. ఈరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా 1వ వార్డు మన మధురపాడులో నివాళులు అర్పించుకోవడం జరిగింది. ప్రజా కార్యాలయం వద్ద విచ్చేసిన నా సోదరులు మరియు నా బంధువులు, నా కుటుంబ సభ్యులు అయిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి మధ్యన మనము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకోవడం అనేది మరొక్కసారి ఆయన ఆలోచనలను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాలి, చక్కగా విద్యాభ్యాసాన్ని అభ్యసించాలి, మంచి వృత్తిలో స్థిరపడాలి, మనం బ్రతకడమే కాదు 10 మందికి బ్రతుకును కల్పించాలి అనే విధంగా ఆయన ఆశయాలను మనం ముందడుగులు వేస్తూ ఆలోచించుకుంటూ వారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ